నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత మొదలైందని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులందరూ కూడా విమర్శలు అయితే చేస్తున్నారు. అసలు బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణకు ఎంత ఉపయోగం ఉంది, లేకపోతే ఆంధ్రాకు ఉపయోగం ఉందా అనే దానిపై కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ఇప్పుడు నవీన్ కుమార్ గారు ఉన్నారు, బీఆర్ఎస్వి స్పోక్స్ పర్సన్. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ పైన చాలా విమర్శలు అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చేస్తున్నారు. ఈ బనకచెర్ల ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం కృంగిపోయిందని చెప్పి ఎలాంటి పరిపాలన లేదు, దాంట్లో చాలా వరకు అవినీతి జరిగిందని చెప్పి కూడా అంటున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారన్న? అసలు ఖచ్చితంగా ఇప్పుడు కాళేశ్వరం అంటే మనం గూగుల్ చేసినా కూడా ఈ మొత్తం దేశ చరిత్రలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు కాళేశ్వరానికి బనకచెర్లకు ఉన్న తేడా ఏంటంటే కాళేశ్వరం కూడా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మనం మహారాష్ట్ర నుంచి అనుమతులు తీసుకున్నాం. ఇది మనమన్న మాట కాదు. ఇప్పుడు అక్కడ ఉన్న ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి గారు ఆనాడు 2014లో కూడా అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే దాని తర్వాత మళ్ళీ అక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ రావడం జరిగింది. వారి అనుమతులతో వాళ్ళతో చర్చించి మనం అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ పై నుంచి కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టుకున్నాం మహారాష్ట్ర నుంచి. అది కూడా సముద్రంలో వృధాగా పోయే నీళ్లు మనం తెలంగాణకు ఉపయోగపడుతుందని చెప్పి గౌరవ ఆనాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ వృధాగా పోయే నీళ్ళు సముద్రంలో అవి మా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుంది, మాకు తాగునీరు, అలాగే సాగునీరు, అలాగే ఐటీ సెక్టర్ అక్కడ కూడా మేము వాటర్ వాడుకోవడానికి కూడా మాకు అనుకూలంగా ఉంటుంది, ఈ నీళ్ళు మాకు కావాలి వృధా పోయే నీళ్ళు అంటే సరే ఆనాడు ఫడ్నవీస్ గారు కొద్దిగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడారు. అందుకే మనకి రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా ఏదైతే కాళేశ్వరం పైన కమిషన్ వేసినప్పుడు కూడా మీరు స్థలాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది అన్నప్పుడు కూడా ఫడ్నవీస్ గారు అన్నవాడు కేసీఆర్ గారితో చర్చించిన విషయం ఇదే. మేమే దానికి వ్యతిరేకము కొట్లాడడం అపోజిషన్లో ఉన్నప్పుడు, కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నప్పుడు. సో మీరు కొద్దిగా వేరే దగ్గర ఇంకెక్కడన్నా కట్టుకోవాలంటే అప్పుడు మనం ఎంచుకున్న ప్లేస్లో అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ లాంటి చోట్లకు మార్చుకున్న ప్రాజెక్ట్ని కట్టడం జరిగింది. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే కట్టడం జరుగుతుందో సో తెలంగాణ వాటా ఏది, మొదటిగా తెలంగాణ వాటా ఏది, తెలంగాణతో అనుమతులు కావాలి. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు రేవంత్ రెడ్డి రాగానే ఎందుకు ప్రారంభమైంది? గతంలో 10 ఏళ్ళు పరిపాలించినారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ఎందుకు బనకచెర్ల ప్రాజెక్టు ముందడుగు పడలేదు? దీన్ని అందరూ కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి ఖచ్చితంగా. ఆగమేఘాల మీద గేయాలనే దత్తపుత్రుడు ఇక్కడ ముఖ్యమంత్రి కావడంతో బనకచెర్ల అనే ప్రాజెక్టు కట్టింది. బనకచెర్ల ప్రాజెక్టు కట్టేటప్పుడు మనకి ఏవైతే 3000 టీఎంసీల నీళ్ళు ఏవైతే సముద్రంలో వృధాగా పోతున్నాయో అలా మనకు వచ్చే మొదటి వాటా మనకు తేల్చాలి కదా. తెలంగాణ హక్కులకి భంగం కలిగించే విధంగా ఉంది. మొదటిగా తెలంగాణకు రావాల్సిన వాటా 1950 టీఎంసీల నీళ్ళు తెలంగాణకి ఇచ్చిన కల్లా ఆంధ్ర అప్పుడు 1050 టీఎంసీల నీళ్ళు ఆంధ్రాకు పోవాలి తప్ప ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో మేము కీలకమైన భాగ్యస్వామ్యం ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు నాకు ఏ అనుమతి అక్కర్లేదంటే ఎలా సాగుతుంది? అందుకే హరీష్ రావు గారు గట్టిగా గలం ఎత్తుకొని తిరిగిరు. అపెక్స్ కమిటీ మీటింగ్ ఏది, సిడబ్ల్యూసి మీటింగ్ ఏంది, అవన్నీ రిపోర్ట్స్ ఏంటి. గతంలో మేము ఏ దానికి మేము ఒప్పుకున్నాము, ఇప్పుడు ఎందుకు అపోజిషన్ దీనికి చేస్తున్నాం అనేది కూడా క్లుష్టంగా హరీష్ రావు గారు పలు సందర్భాలలో పలు చోట్ల దానిపైన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి మొన్న కూడా ఒక మీటింగ్ జరిగింది ఆంధ్ర పాలకులతో. మనకు ఒక మీటింగ్ జరిగితే కూడా రేవంత్ రెడ్డి బయటకు వచ్చి అసలు అక్కడ బనకచెర్ల ప్రాజెక్టు కోసం మేము మాట్లాడనే లేదమ్మన్నారు. కానీ అక్కడున్న నిమ్మల రామానాయుడు గారు బయటకు వచ్చి అంటారు మేము మొత్తం చర్చిందే బనకచెర్ల పైన. అంటే ఇక్కడనే కదా ప్రజల ముంగటనే కదా తేట తెల్లమైంది, మీకు అంతర్గతంగా ఏం మాట్లాడుకున్నారు? తెలంగాణ ప్రజలకి అవాస్తవాలు అనేవి చెప్తున్నాడు అనుకోవచ్చా? ఖచ్చితంగా అవాస్తవాలు చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి అయిండు. మళ్ళీ నీళ్ళల్లో కూడా మళ్ళీ అన్యాయం జరిగే పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం పుట్టిందే 3 అంశాలకు కదా, నీళ్లు, నిధులు, నియామకాలు. మన మొదటి హక్కే నీళ్లు కదా, నీళ్ళ కోసమే పోరాడినాం. మన ఇక్కడ భూములన్నీ కూడా పాడుపడిపోయి అసలు పంటకి నీరు లేక ఎండిపోయిన భూములు చూసినాం. ఈ రోజేమో పచ్చని పొలాలు చూస్తున్నాం. అంటే దానికి ఘనత కేసీఆర్ కదా. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కడితే, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులు కడితే ఇక్కడ తెలంగాణ సస్యశ్యామలంగా ఉంది. అలాగే రేపు రానున్న రోజులు బనకచెర్ల ప్రాజెక్ట్ ఎందుకు అందుకుంటున్నామంటే రానున్న భవిష్యత్ తరాలు ఏదైతే 20-30 సంవత్సరాలు ముందుకేదైతే కావాలో ఆ ప్రణాళికలు మనం ఇప్పటి నుంచే రచిస్తున్నాము. మన గోదావరి జలాల్లో కూడా తెలంగాణ వాటా మొదటిగా తీర్చిన కల్లా ఆంధ్రాకి మీరు నీళ్ళు తీసుకోండి, మనకు ఆంధ్రాలకు మనం వ్యతిరేకం కాదు, మనం ప్రాంతాలుగా విడిపోయినాం తప్ప అన్నదమ్ముల్లాగా మనం కలిసి ఉండాలనేది మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. మొదటిగా తెలంగాణ వాటా తీర్చిన కల్లా ఆంధ్రాకి తీసుకెళ్లాలని కూడా మేము పెట్టిన ముఖ్యమైన ఎజెండా. అదే దీన్ని మరి ఎట్లా తీసుకోవచ్చు? మరి తెలంగాణకి దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో తెలంగాణకి దీనికి వల్ల ఉపయోగం ఉంది, ఆంధ్రాకి ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి కొంతమంది నాయకులు అంటారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అసలు నేను అదే అంటున్నాను, నీళ్ళ వాటలో రాజకీయం వద్దు. తెలంగాణ ప్రజల వాటాకి ఏమైతే నీళ్ళు రావాలో తెలంగాణ రాష్ట్రానికి రావాలో, ఆంధ్రకి ఏవైతున్నాయో ఆంధ్ర ప్రజలు వాడుకునేటట్టు ఉండాలి.
రాయలసీమ కూడా బాగుండాలి, ఇటు తెలంగాణ కూడా బాగుండాలి కదా. రెండు రాష్ట్రాలు సస్యశ్యామలంగా ఉండాలి భవిష్యత్ తరాలకు. ఎందుకంటే గోదావరి నీళ్ళు ఏవైతే వృధాగా పోతున్నాయో అవి వాడుకోవడంలో తప్పు లేదు, కానీ తెలంగాణ అనుమతులతో పక్కకున్న రాష్ట్రంతో మనకి ఏవైతే వాటాలు రావాలో సో అది కేంద్ర ప్రభుత్వం దగ్గరుండి అపెక్స్ మీటింగ్ పెట్టి సిడబ్ల్యూసీలో చర్చించి ఈ రెండు రాష్ట్రాలకు ఏవైతే నీళ్ళు రావాలో అవి ఖచ్చితంగా దాన్ని తేల్చాకే అక్కడ బంకచర్ల ప్రాజెక్టు కూడా ప్రారంభించాలని కూడా మా ఒక ప్రశ్న అదేమి ప్రశ్నిస్తూనే ఉన్నాం దానిపైన. అంటే కేసీఆర్ గారిపై చేసిన విమర్శలన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన విమర్శలు కావచ్చు, 1,00,000 కోట్ల దాకా కూడా అవినీతి జరిగిందని చెప్పి ఆ ప్రాజెక్టులో కూడా అవినీతి జరిగిందని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు కూడా ఈ మధ్య కూడా కంప్లైంట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. విచారణకు కూడా కేసీఆర్ గారు అటెండ్ అయ్యారు. మరి దీన్ని ఎట్లా చూసుకోవచ్చు మనం? అంటే అవినీతి అనేది జరిగింది అనుకోవచ్చా, లేకపోతే జరగకుండానే కావాలని చెప్పి కక్షపూరితంగా ఇదంతా చేశారనుకోవచ్చా, లేకపోతే మీరు ఎట్లా చెప్తారు? మీరు అన్నట్టు అది కేవలం ఆరోపణ. ఒక 72 ఏళ్ళ వయసు గల ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక తాగునీరు అందిస్తే 1,00,000 కోట్లు కూడా ప్రాజెక్టు కాలే, కానీ 1,00,000 కోట్ల అవినీతి అయ్యిందని చెప్పి ఇవే మాయమాటలు చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి ఈరోజు గద్దెనెక్కిరు. అలాంటి వ్యక్తి పైన గౌరవం లేకుండా ఆ వ్యక్తిని పిలిచి ఏదో కమిషన్ ముంగట, కానీ ఈ రాష్ట్రాని కోసం పోరాడిన వ్యక్తి ఒక చైర్మన్ ముందు రావడానికి ఎటువంటి ఇబ్బంది వల్ల వచ్చిరు, వారు సమయాన్ని ఇచ్చిరు, ఖచ్చితంగా చర్చించరు, వాళ్ళ అనుభవంతో వాళ్ళు కట్టిన ఆ ప్రాజెక్టు కోసం మొత్తం కూడా వివరించడం జరిగింది. ఈరోజు ప్రజల ముంగట మొత్తం కూడా తెల్లమాయడం జరిగింది. నీళ్ళేందో పాలేందో కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే విధంగా కూడా మనం మాట్లాడింది. ఎందుకంటే ఓపెన్గా కూడా వాళ్ళు చర్చించడం జరిగింది. హరీష్ రావు గారు పోయినా, దాని తర్వాత ఈటల రాజేందర్ గారిని పిలిచిన, కేసీఆర్ గారిని పిలిచినా కూడా ఇది రాష్ట్రానికి, ఎందుకంటే ఇది మనం అన్న మాట కాదు, సుప్రీం కోర్ట్, ఇండియన్ సుప్రీం కోర్టే ఇచ్చిందే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పైన చర్చ అవసరం లేదు, ఇది చాలా గొప్ప ప్రాజెక్టు. ఇదే ప్రాజెక్టు వేరే దేశంలో ఎక్కడ కట్టినా కూడా అది ఒక కీర్తిదాయకంగా ఒక చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్ట్ అవుతుండే. మన దురదృష్టవశాతం ఇది భారతదేశంలో కట్టి మనం ఈరోజు రాజకీయంలో ఇంట్లో దుష్ప్రచారం చేయడం వల్ల ఆ ప్రాజెక్టుకు రావాల్సిన గొప్ప హోదా కూడా రాలే. అక్కడ కంప్లీట్గానే పోలవరం ప్రాజెక్టుకి ఏమో జాతీయ హోదా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, కానీ ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దేశ చరిత్రలో ఎవరు కట్టలేంది అంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడితే దీనికి మాత్రం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు, అలాగే జాతీయ హోదా ఇవ్వలేదు. దీనిపైన కూడా బీజేపీ నాయకులు ఏం స్పందిస్తారో కూడా ఈరోజు మనం, ఎందుకంటే ఇది కేసీఆర్ గారి ఇంటికి వచ్చేది కాదు కదా, కేసీఆర్కి ఒక్కరికి లాభం అయ్యే ప్రాజెక్ట్ కాదు కదా, యావత్ తెలంగాణ ప్రజలందరికీ 4 కోట్ల తెలంగాణ ప్రజలందరికీ కూడా మేలు చేయగల ప్రాజెక్ట్ కాబట్టి. ఎందుకంటే మనం సాగునీరు అందించుకున్నాం. గతంలో ఒక 7 లక్షల పంటలు వండితే నీరు వల్ల ఈరోజు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు వల్ల దాదాపు 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా కేసీఆర్ గారు రూపకల్పన చేశారు. అలాంటి ప్రాజెక్టు కట్టినందుకు మీరు అభినందించాలి తప్ప ఈరోజు అలాంటి వ్యక్తిని కమిషన్ ముందు నిలిచబెట్టడం అనేది ఇది ఒక రాజకీయంలో అనేది ఒక పెద్ద అదొక మేము నల్ల రోజుగా మేము అనేది కూడా ఆ రోజు మొదటి సీఎం అనుకుంటా, ఫస్ట్ టైం ఏ సీఎం కూడా ఇంతవరకు విచారణలు అటెండ్ కాలేదని కూడా చెప్పుకోవచ్చు. మొదటి సీఎం ఎట్లా చూసుకోవచ్చు మరి దీన్ని? ఖచ్చితంగా ఇది కక్షపూరిత రాజకీయం కదా. రేవంత్ రెడ్డి డిటెన్షన్ సెల్ వేసిండు, ఓటుకి నోట్ల దొంగిన ఒక దొంగని తీసుకెళ్లి జైల్లో వేసే ఈ రాష్ట్రానికి తాగునీరు అందించిన వ్యక్తిని ఈరోజు కమిషన్ ముందు పిలవడం అనేది కూడా ఇది కక్షపూరిత రాజకీయం అనేది కూడా మనం ఊహించుకోవాలి. రేవంత్ రెడ్డి గారి చరిత్ర చూడండి, మీరు వచ్చినప్పటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ అంటారు, దానిపైన ఆరోపణ తప్ప విచారణకు పిలుస్తామంటారు, దానిపైన ఏం లేదు. అలాగే ఈడీ ఏసీబీ 2 కలిసి కేటీఆర్ పైన ఫార్ములా ఈ పైన విచారణకు పిలిచిరు, దాంట్లో తెలిసింది ఏం లేదు. మా హరీష్ రావు గారిని కాళేశ్వరం ప్రాజెక్టు పైన పిలిచిరు. కేవలం ఇలాంటి అవినీతులు తప్ప ఇప్పటివరకు కూడా వాళ్ళు మా పైన కేవలం ఇప్పటివరకు వాళ్ళు పిలిచి కేవలం విచారించడం తప్ప దేనిపైన కూడా ఆరోపణ లేదు. ఇలా ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే కూడా వీళ్ళు చేస్తే ఒక న్యాయం, మన గత ప్రభుత్వంలో పోలీసు వాళ్ళు చేస్తే ఒక న్యాయం లాగా ఉంది. చేస్తే ఏమైతుందంటే ఢిల్లీలో ముఖ్యమంత్రి అంటాడు, ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారంటే మళ్ళీ ఇక్కడ ఏమైనా కేటీఆర్ కేసీఆర్ చోళ్ళకు పెట్టుకొని నల్ల ప్రభుత్వం గాలికిడిచేసి ఇలా వారి పరిపాలన అద్భుతంగానే చేస్తే కదా ఇలా తెలంగాణ రాష్ట్రం అనేది మొదటి రాష్ట్రంలో ఉండే 9 సంవత్సరాల పాటు సస్యశ్యామలంగా మనం అనుకున్న నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నీ తీర్చిదిద్దుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు తెచ్చుకున్నాం. ఐటీ సెక్టర్లో కేటీఆర్ గారి పైన ఇప్పుడు ఐటీ రంగంలో కేటీఆర్ గారిని విమర్శించలేం కాబట్టి వ్యక్తిగత జీవితం పైన పడ్డారు. ఐటీలో మేము కేటీఆర్ గారితో ఢీకొనలేం, ఎందుకంటే గూగుల్ లాంటి కంపెనీ తెచ్చిండు, అమెజాన్ లాంటి కంపెనీని తెచ్చిండంటే ఇది కేటీఆర్ గారి ఘనత, దాన్ని మనం ఢీకొనలేం కాబట్టి ఖచ్చితంగా వ్యక్తిగత జీవితం పైన పడ్డారు. ఢిల్లీ నుంచి ఫోన్ ట్యాపింగ్ చేసుకోవచ్చు, ఏముంది వాళ్ళు తినొచ్చు అని చెప్తున్నారు. మీరు కూడా అంటే కేటీఆర్ గారు ఏమైనా చేశారా అంటున్నా, అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరగలేదండి. ఏదో మూర్ఖపు ముఖ్యమంత్రి ఏదో ఇంటున్నట్టు ఇప్పుడు అదే గతంలో జరిగింది. చంద్రబాబు నాయుడు చేసిన పనులేమో కేసీఆర్ గారు చేశారు అనుకుంటారు. మా పని కేవలం అడ్మినిస్ట్రేషన్ వైపు ఉండి ప్రజలకు ఎంతసేపు మనం ఏం చేయాలి, ఇక్కడ నిధులు పెంచుకుంటూ అదే ఒక పక్కన సంక్షేమం కూడా చేసుకున్నాం. ఎందుకంటే ఈ దేశ చరిత్రలో ఎవరికి రాలేని ఆలోచన కేసీఆర్కి వచ్చింది.
రైతు బంధు అనే పథకాన్ని తెచ్చినాం, రైతు ఏమన్నా ఆత్మహత్య చేసుకుంటే రైతు బీమా లాంటి పథకాలు తెచ్చినాం, అలాగే కళ్యాణ లక్ష్మి తెచ్చినాం, కంటి వెలుగు తెచ్చినాం. ఆనాడు బిచ్చం వేసినట్టు ఆంధ్ర పాలకులు 200 పింఛన్ ఇస్తే కేసీఆర్ గారు దాన్ని 10 పెంచి 2000 పింఛన్ ఇచ్చారు కేసీఆర్ గారు. ఫీ రియంబర్స్మెంట్ పెంచారు కేసీఆర్ గారు. ఆరోగ్యశ్రీ లాంటి రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తెస్తే ఈ పథకం చాలా మంచిది, ప్రజలకు ఉపయోగపడాలి అని చెప్పి మనం తెచ్చినాం. అదే కేసీఆర్ కిట్ తెచ్చినాం మనం, ఏదైతే గర్భిణీ స్త్రీలు మంచిగా ప్రసవం జరగాలని చెప్పి అందరూ కూడా మళ్ళీ ప్రభుత్వ హాస్పిటల్లోనే ఉచితంగా పేదవాళ్ళకి అందరికీ కూడా ప్రసవం జరగాలని ఆలోచించింది కేసీఆర్ గారు. కానీ అలాంటి కేసీఆర్ కిట్ని బంద్ చేసిరు. కేసీఆర్ కిట్ని కంటిన్యూ చేయాలి కదా, పేరు మార్చన్నా. ఇప్పుడు మనం రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పీరియడ్లో వచ్చింది, కానీ ఆరోగ్యశ్రీ అది మంచి పథకం, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి దాన్ని మనం కొనసాగించినాం కదా. అంటే ఇన్ని చేసిన కేసీఆర్ నిరుద్యోగులకు ఏం చేసిండు అంటే నిరుద్యోగులను అందరినీ కూడా పక్కన పెట్టి ఆ రైతులు వాళ్ళ ఓట్లే పడతాయని చెప్పి వాళ్ళకే చేసిండా, లేకపోతే నిరుద్యోగులను ఎందుకు పక్కకు పెట్టిండు? నిరుద్యోగులు ఎక్కడ పక్కన పెట్టి, నిరుద్యోగులకు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలలో ఎన్ని ఉంటాయి, ఒక సంవత్సరానికి ఎన్ని నోటిఫికేషన్లు ఇవ్వచ్చు. అలాగే విద్యార్థులు ఎంతమంది బయటకు వస్తున్నారు అంటే డిగ్రీలు ఇంటర్లు కంప్లీట్ చేసుకొని ఎంపీఏ కంప్లీట్ చేసుకొని ఎంతమంది సంవత్సరానికి విద్యార్థులు బయటకు వస్తారు. మనం అందుకే కదా ఐటీ సెక్టర్ని డెవలప్ చేసినాం. ఐటీ సెక్టర్లో కేటీఆర్ గారు 14 నుంచి 16 లక్షల ఉద్యోగాల రూపకల్పన చేసిన వాళ్ళు దానిపైన ఎవరు చర్చించరు. కేవలం ప్రభుత్వ రంగ ఉద్యోగాలపైన చర్చిస్తారు, దీనిపైన కూడా చర్చ పెట్టాలి కదా, ఐటీ సెక్టర్ పైన కూడా చర్చ పెట్టాలి కదా. అమెజాన్, గూగుల్ లాంటి ఒక్కొక్క దాంట్లో ఇప్పుడు హెచ్ఆర్కి, టీమ్ లీడర్కి అందరికీ కలిపితే 40,000 50,000 జీతాలు ఉన్నాయి కదా. ఈ రంగాన్ని కూడా చూడాలి కదా, మీరు ప్రైవేట్ సెక్టర్ని కూడా చూడాలి కదా. అంటే గవర్నమెంట్ దాంట్లో విఫలమైంది అనుకోవచ్చా? అంటే ప్రైవేట్ సెక్టర్ చూసుకుంటే లేదు, గవర్నమెంట్లో కూడా చాలా మందిని భర్తీ చేసినాము. మనకి ఎంత అవసరం ఉందో అంత మేరకు చేసినాము. ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలి అన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చినాం. మళ్ళీ వీళ్ళు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. మళ్ళీ వీళ్ళపైన ఎందుకు ఎవరు కూడా నిరుద్యోగులు ప్రశ్నించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి అదే అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చుండు కదా, ఇప్పుడు రాహుల్ గాంధీ రాగలుగుతాడా? అదే అశోక్ నగర్ చౌరస్తాలో వచ్చి బహిరంగంగా ఇప్పుడు చర్చ పెట్టగలుగుతాడా అక్కడ ఉన్న విద్యార్థులతోని? ఇప్పుడు నిరుద్యోగులందరూ కూడా ధర్నాలు చేస్తుంటే వాళ్ళ వెనకున్నది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కావాలని చెప్పి నిరుద్యోగులందరినీ కూడా వెనకుంటే రెచ్చగొడుతున్నారు. వాళ్ళందరికీ మేము ఇవ్వాల్సిన జాబ్లన్నీ ఇచ్చేసినాం కూడా, అయినా కానీ కావాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళందరూ రెచ్చగొడుతున్నారు అని చెప్పి అంటున్నారు. అంటే గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాడు బీజేపీ కలిపి ఏమన్నా వాళ్ళని ప్రోత్సహించిన, నిరుద్యోగులను కాంగ్రెస్ వాడు బీజేపీ ఏమన్నా ప్రోత్సహించినేమో మళ్ళీ మామూలు వాళ్ళు విద్యార్థులు ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటారు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళ హక్కు ప్రశ్నించడం, వాళ్ళ హక్కుల కోసం పోరాడతారు. ఏదైతే విద్యా సమస్యలు ఉన్నాయో వాళ్ళందరి పక్షాన కూడా కొంతమంది వాళ్ళ కమిటీ నుంచి కూడా ప్రశ్నించడం జరుగుతుంది. దాన్ని మనం తప్పు పట్టలేం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రశ్నించేటోళ్ళు ఉంటేనే కదా రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ ఎవరు గవర్నమెంట్ నడిపించినా కూడా మనం ప్రజలకు ఏం చేయాలి, అల్టిమేట్గా విద్యార్థులకు ఏం చేయాలి, విద్యారంగంలో ఇంకెలాంటి మార్పులు చేయాలి. మళ్ళీ ఇప్పుడు విద్యాశాఖ తన దగ్గరనే ఉంది. ఇప్పటివరకు ఎంతమందికి రివ్యూ చేసి మొన్న కూడా మళ్ళీ ఒక 40 నుంచి 50 మంది పిల్లలకి ప్రభుత్వ స్కూళ్ళల్లో అస్వస్థతకు గురైతే మళ్ళీ ఇప్పటివరకు ఏం చర్య తీసుకురు. కేసీఆర్ గారు గతంలో టిఫిన్ ఇచ్చిరు, అలాగే లంచ్లో ఎగ్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది కదా, ఇప్పుడు ఏమి ఇస్తుంది మళ్ళీ దానిపైన ఇప్పుడు ఎందుకు మాట్లాడరు? కేసీఆర్ గారిని ప్రశ్నించిన వాళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి చేసే తప్పులు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఎన్నిసార్లు విద్యాశాఖ పైన రివ్యూ జరిగింది ఇప్పటి వరకు? ఎలాంటి మార్పు చేర్పులు చేసిరు? 2 సంవత్సరాలు గడవడానికి వస్తుంది కదా. ఎన్ని ఉద్యోగాల నోటిఫికేషన్లు వేసారు? గతంలో మేము ఇచ్చిన జాబ్లకే ఈయన ఏదో నియామక పత్రాలు ఇచ్చేసి నేనేదో 50,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పి కొట్టుకుంటుంది కదా. మళ్ళీ దీనిపైన చర్చ చేద్దామా? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నేను నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుంటే మాకు నేను ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దు, మేము చదువుకోలేకపోతున్నా, కొంచెం ఆగి వేయండి అని చెప్పి కూడా రీసెంట్గా చెప్పడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి ఏం గతి లేనోడు అంటే ఎగిరెగిరి పడ్డట్టు ముఖ్యమంత్రి పని. రండి అశోక్ నగర్కి రండి, అక్కడ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుతురో వాళ్ళతో చర్చించండి బహిరంగ. అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు కాదు, నువ్వు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎలా అయితే తిరిగినా ఇప్పుడు ముఖ్యమంత్రిని నీ సెక్రటరీని ఇడిచేసిరా, ఈరోజు అశోక్ నగర్కి వస్తావా, ఓయూకి వస్తావా, ఏ యూనివర్సిటీకి వస్తావు, ఎక్కడ చర్చ పెడతావు పెట్టండి. ఏ విద్యార్థులతో పెడతారు? ఇది అదే విద్యార్థులు అడుగుతారు కదా జాబ్ నోటిఫికేషన్ ఏమని. మీరు ఇచ్చిన హామీ ఏమైంది? కేంద్రంలో ఏమో నరేంద్ర మోడీ అంటాడు సంవత్సరానికి నేను 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, దాని మీద కూడా ప్రశ్నించేటోడు ఉండడు. వీడు వస్తాడు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిపోతామని చెప్పి రాహుల్ గాంధీ సెలబ్రిటీలు లాగా ఢిల్లీ సెలబ్రిటీలు అంతా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇప్పుడు ఎక్కడ పోయారు? ఈ గాంధీలు, ఈ దొంగ గాంధీలు అంతా ఎక్కడ పోయారు? రండి ఈరోజు తెలంగాణ యువకుల దగ్గరికి, ఎక్కడ చర్చ పెడతారో. మీరు వరంగల్ ఇచ్చిన డిక్లరేషన్లేవి, మీ హామీలేవి? ఇలా కేవలం అధికారంలో రావడానికి ఎన్ని అబద్ధాలు ఆడి రావాలో అన్ని అబద్ధాలు, ఎన్ని అబండాలు బీఆర్ఎస్ పార్టీ మీద వేయాలో అన్ని అబండాలు వేసి ఈరోజు గద్దెనెక్కినకలా ఈరోజు ప్రతిదీ కూడా ప్రభుత్వం అనేది గాలికి ఇడిచేసి కేవలం ఢిల్లీకి పైనం కట్టడంలోనే ముఖ్యమంత్రులు. బీఆర్ఎస్ అందరూ కూడా జై తెలంగాణ అనడానికి ఎలాంటి ఆసక్తి చూపుతారు?
మన రాష్ట్రాన్ని సాధించడం కోసమే కదా, మన ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి కదా జై తెలంగాణ. మనం అనడమే కాకుండా ఇప్పుడు మొన్న అవార్డు గద్దర్ అవార్డు జరిగితే అక్కడ బాలకృష్ణ, అల్లు అర్జున్ కూడా అన్నాడు కదా, మీరు ఎప్పుడన్నా నేను ఛాలెంజ్ విసురుతున్నా రేవంత్ రెడ్డి అన్నాడు జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జై తెలంగాణ అనడానికి ఆసక్తి చూపట్లేదు. అలాగే బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, జై తెలంగాణ అనేది ఒక నినాదం మాత్రమే, దాన్ని ఎక్కువ సార్లు అనకూడదు అని చెప్పి కూడా రీసెంట్ గా కొన్ని సభలలో కూడా చెప్పడం చూస్తూనే ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు చూసుకున్నట్లయితే జై సోనియమ్మ కావచ్చు, జై కాంగ్రెస్ కావచ్చు, కానీ జై తెలంగాణ అనే మాట ఇంతవరకు నోట్ల నుంచి రాలేదని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అదే మాకు వాళ్ళకున్న తేడా, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణకు అనేది పేగు బంధం. ఓకే, ఈ రెండు పార్టీలు కూడా ఇది మర్మన్న తల్లి ప్రేమ, మాది కన్నపేగు లాంటి బంధం మాది. అందుకే బీఆర్ఎస్ ఎప్పుడు కూడా మొదటిగా మా నాయకులు ఎవరు కూడా జై కేసీఆర్ అనే నినాదం కంటే కూడా ప్రియారిటీ ఎప్పుడు కూడా జై తెలంగాణకి ఇస్తారు. ఎందుకంటే ఈ మన తెలంగాణ రాష్ట్రం పుట్టింది 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం, మన హక్కుల కోసం, మన బిడ్డలకు మనకు రావాలి. ఈరోజు మీరు మొన్న నిరుద్యోగులకు ఇప్పటిదాకా మాట్లాడితే కూడా ఈ దేశ చరిత్రలో 95% లోకల్స్కి ఉద్యోగాలు వచ్చే విధంగా రాష్ట్రపతితో సంతకం పెట్టించుకొచ్చిన నాయకుడు గౌరవనీయులు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని కూడా నేను స్పష్టం చేస్తున్నా. బీజేపీ వాడు ఎప్పుడు జై నరేంద్ర మోదీ, అమిత్ షా అంటారు, మరి ఇక్కడ కాంగ్రెస్ వాడు వస్తే ఇదే రేవంత్ రెడ్డి, టీడీపీలు ఉంటే ఇదే సోనియా గాంధీనేమో ఈమె తెలంగాణకి ఈమె ఈ బలిదేవత, తెలంగాణ బిడ్డలను బలి తీసుకుంది ఈమె బలిదేవత. ఈరోజు అంటాడు సోనియమ్మ నాకు నోబెల్ ప్రైజ్ ఇచ్చింది, సోనియమ్మ నాకు ఆస్కార్ అవార్డు ఇచ్చింది. అరే అలా రాసిందేందో చదువురా నాయన, చదువురా అని ఒక జెడ్పీటీసీని రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే ఇలాంటి పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు రేపు బీజేపీకి పోతాడు, రేపు బీజేపీకి పోతే మోదీ నా దేవుడు అంటాడు, దానికి కూడా వెనుకపోడు రేవంత్ రెడ్డి. అలాంటి వ్యక్తి, పార్టీలు మారే వ్యక్తి, ఎలా ఊసరవల్లి రంగులు ఎలా మారుస్తారో రేవంత్ రెడ్డి కూడా అలా మార్చే వ్యక్తి. మీరు అందరు గమనించాలి. వాళ్ళు ఉన్న స్వచ్ఛంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు, అల్లనే పుట్టి పెరిగిన నాయకులకు కూడా ఈరోజు గౌరవప్రదంగా ఉండాలి. ఎందుకంటే మొన్న ఒక సభలో మాట్లాడుతూ ఇంకెక్కడి నుంచి 10 ఏళ్ళు కాంగ్రెస్, 10 ఏళ్ళు పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటా, నేనే ముఖ్యమంత్రిని ఉంటా అంటే లేలే తీర్మానం అంటాడు, లే బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. తీర్మానం మేము తెల్లారి ఖండించామని మా నాయకులు అనుకున్న ప్రెస్ మీట్ పెడదామనే లోపే మాకంటే ముందు రాజగోపాల్ రెడ్డి ట్వీట్ పెడతాడు, ఆహా ఇది ప్రజాస్వామ్యకమా, ముఖ్యమంత్రి అలా ఎలా చెప్తాడు, నేనే 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పి. ఇలాంటి లుకలు ఖచ్చితంగా కదా, మనం ఒక్కరమే కదా, చాలా మంది ఉన్నారు కదా. నాడు ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానివ్వండి, వెంకటరెడ్డి కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అలా 10 మంది కూడా 10 మంది ముఖ్యమంత్రులు. అలా అసంతృప్తి, ముఖ్యమంత్రి పేరునే మర్చిపోతారు, సొంత పార్టీ వాళ్ళు మర్చిపోవడం అనేది కూడా ఇది హాస్యాస్పదం. మందులో శామిల్స్ మర్చిపోయినా, అది జూపల్లి మర్చిపోయినా, ఇంకా ఇతర నాయకులు ఎవరు మర్చిపోయినా కూడా ముఖ్యమంత్రి పేరు మార్చిపోవడం అనేది కూడా నేను ఎక్కడ చూడలేదు. అంటే అంత పెద్ద లీడర్ ఎస్టాబ్లిష్ కాలేకపోయింది రేవంత్ రెడ్డి. కేవలం ప్రతిపక్ష హోదాలో కేవలం ఒక పోరాడే వ్యక్తిగా చూసారు తప్ప పరిపాలనలో ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరు కూడా ఆమోదించడం లేదు. అది ప్రజలైనప్పటికీ కూడా వాళ్ళ సొంత పార్టీ వాళ్ళైనా కూడా. 6 గ్యారెంటీల గురించి మీరేం చెప్తారు? అంటే విఫలమైంది అనుకోవచ్చా, లేకపోతే 6 గ్యారెంటీలు తీర్చడం వాళ్ళు ఇంకా పోరాడుతున్నారు అనుకోవచ్చా? అరచేతిలో వైకుంఠం చూపించి ఎలక్షన్ల ముందేమో తెలంగాణ రాష్ట్రాల్లో చాలా నిధులు ఉన్నాయి, మేము ఇవన్నీ అలా అవలీలగా చేసేస్తామన్నారు. ఇవాళనేమో రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది, నన్ను చంపుకుంటారా, నన్ను కోసుకుంటారా, నన్ను తింటారా అంటే మళ్ళీ అప్పుడు నీకు తెలియదా? సరే నీకంటే తెలివి లేదు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అయితే సీనియర్ శాసనసభ్యులు కదా, వాళ్ళు ఎప్పుడు ఎన్నుకోబడ్డ నాయకులు కాబట్టి వాళ్ళకన్నా అవగాహన ఉండాలి కదా. ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గుండి హామీలు ఇచ్చేటప్పుడు మీకు తెలియదా రాష్ట్ర పరిస్థితి ఏముంది, రాష్ట్రంలో మనం ఎంతమందికి న్యాయం చేయకూడవచ్చు అని చెప్పి ఇన్ని హామీలు ఇచ్చారు. ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఈరోజు అవుతుందా? ఇలా ఫ్రీ బస్ కూడా బంద్ అయ్యే పరిస్థితి. మహిళలందరూ కొన్ని బస్సులలో మట్టుకే ఫ్రీ పెట్టారు తప్ప మొత్తం కూడా ఏ బస్సులలో కూడా ఫ్రీ లేదు మహిళలకి. మళ్ళీ మహిళలు కూడా ఇది వద్దురా నాయన మాకు ఫ్రీ బస్ అనేది ఎప్పుడు కూడా గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ దెబ్బ పడవద్దు. గవర్నమెంట్కి రెవెన్యూ వస్తే మనకి ఇచ్చే సంక్షేమ పథకాలు అంటే మనం స్కూళ్ళు కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, అదే రైతాంగాన్ని చూసుకుంటే సరిపోతుందనే విధంగానే మనం పరిపాలించినాం. మనం లేట్గా పుట్టిన రాష్ట్రం అయినప్పటికీ మన దగ్గర నిధుల కొరవ ఉన్నప్పటికీ కూడా మనం డెవలప్మెంట్ చేసుకున్నాం. అలాగే సెక్రటేరియట్ కట్టుకున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసినాం, 33 జిల్లాలు ఏర్పాటు చేసినాం. కేంద్ర ప్రభుత్వం ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వకపోయినా మనం 33 జిల్లాలు ఏర్పాటు చేసుకుని అలా 33 మనం మెడికల్ కళాశాలలు చేసుకున్నాం. ఇదంతా కూడా కేసీఆర్ గారు ఘనత కదా. నిధులన్నీ కూడా కేసీఆర్ గారు తీసుకుపోయి ఫామ్ హౌస్ లో పెట్టుకున్నాడు, నిధులు ఖజానా కుండలన్నీ కూడా అక్కడే పెట్టుకున్నాడు. మా దగ్గర ఏం లేవు కదా, మరి మేము ఎట్లా తీర్చాలని చెప్పి అంటున్నారు. ఇప్పుడు సెక్రటేరియట్ లో బంగారం ఉంది, కిందికేం తీసుకోబోతుండు భూభారగంలో అని అన్నాడు. లేడు రేవంత్ రెడ్డి దానిపైన కూడా చర్చించడానికి అల్ల కూడా పోయింది కదా సెక్రటేరియట్లో కూడా. ఏం దొరికింది?
మేము అల్టిమేట్గా ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం, 10 ఏళ్ల పాటు ఎంత అభివృద్ధి చేసాం అనేది యావత్ తెలంగాణ ప్రజలందరి ముంగటుంది. అందుకే మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కూడా యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే మనం జిల్లాలు ఏర్పాటు చేస్తే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే ఎక్కడ సమస్యలు అక్కడనే, ఎక్కడ కలెక్టరేట్లు అక్కడ ప్రజలకు అనేది, రైతులందరికీ కూడా సమస్య అనేది తీరిపోయే విధంగా ఎవరు కూడా మళ్ళీ హైదరాబాద్కి వచ్చే పరిస్థితి ఉండొద్దు. ప్రతి ప్రజలకు వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ జిల్లాలలోనే ఆ సమస్యలన్నీ తీరిపోవాలి. అలాంటి రూపకల్పన చేసింది కేసీఆర్ గారు. ఎందుకంటే గతంలో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కేవలం 10 జిల్లాలు లోపే మనకి జిల్లాలు ఉండడంతో ఎంత ఇబ్బంది కలిగింది అనేది కూడా ఇవన్నీ మన కేసీఆర్ గారు గమనించి మనం ఎన్ని జిల్లాలు చేసుకుంటే ఈరోజు ఈయన వచ్చేసి కేసీఆర్ గారు ఆనవాళ్ళు దూర్చేస్తా, టీఎస్ని టీజీ చేస్తా, తెలంగాణ తల్లిని మారుస్తా అంటే తెలంగాణ తల్లి పుట్టింది ఉద్యమ సమయం నుంచి కదా. ఇప్పుడు ఎందుకు మార్చాల్సి వచ్చింది? మళ్ళీ అప్పుడు ఎందుకు వ్యతిరేకించలే? అప్పుడు నువ్వంటే టీడీపీలో ఉన్నావు, నువ్వంటే తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాడలేవు, నువ్వు ఒకరోజు రాజీనామా చేసినవి కాదు. కాంగ్రెస్లో కూడా ఎవడు రాజీనామా చేసిన లేడు. కేసీఆర్ గారు తన పదవులన్నీ త్యాగం చేసి మినిస్టర్ పదవి లేదని చెప్పి కేసీఆర్ గారు రాజీనామా చేసి తెలంగాణ అనే దాన్ని తీసుకొచ్చారని చెప్పి కొంతమంది అంటున్నారు. మాట్లాడే వాళ్ళంతా మూర్ఖులనే చెప్తున్నా కదా. అలా అనుకుంటే ఒక మంత్రి పదవి ఆశించే వ్యక్తి అయితే తర్వాత గెలిచినప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తన ఎంపీకి రాజీనామా చేసిండు, తన ఎమ్మెల్యేకి రాజీనామా చేసిండు, ఎన్నిసార్లు రాజీనామా చేసిండు, ఎన్నిసార్లు తన గొంతుని పార్లమెంట్లో అటు అసెంబ్లీలో 33 పార్టీలను కదా ఏకం చేసిండు. ఎవరు రోడ్ల మీద కొట్లాడితేనే కేవలం తెలంగాణ రాలే. ఒక దీక్ష దివాస్ లాంటి ప్రోగ్రాం చేసినా, ఒక వంట వార్పు చేసినా, ఒక మిలియన్ మార్చ్ చేసినా, ఒక నిరార దీక్ష కూర్చున్నా, ఇవన్నీ చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దేశంలో ఉన్న 33 పార్టీలను ఏకం చేసి వాళ్ళ సంతకాలు తెచ్చి పార్లమెంట్లో గలం వినిపిస్తే అప్పుడు వచ్చింది తెలంగాణ తప్ప ఎవరో ఆషామాష కొట్లాడితే రాలే. అప్పుడు ఎక్కడుండు బండి సంజయ్, అప్పుడు ఎక్కడుండు రేవంత్ రెడ్డి, వీళ్ళంతా అప్పుడు ఎక్కడున్నారు? ఈరోజు ఇప్పుడు కేసీఆర్ పైన కేటీఆర్ పైన విమర్శ చేస్తారు కదా, అప్పుడు ఎక్కరు? ఇవాళ సీఎం రమేష్ని కేటీఆర్ గారు విమర్శిస్తే బండి సంజయ్ వచ్చిండు, కానీ వచ్చి అక్కడ మళ్ళీ రేవంత్ రెడ్డికి తొత్తు పలుకుతూ అంటాడు, మీరు ముఖ్యమంత్రిని అలా ఇలా మాట్లాడతారు, మీరు ట్విట్టర్లో అట్లెట్లా పోస్ట్ చేస్తారని చెప్పి ఇలా బండి సంజయ్ మాట్లాడుతారు. మళ్ళీ గతంలో నువ్వు నీ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మన కేసీఆర్ గారి పైన ఎలాంటి విమర్శలు చేసింది? ఇదే రేవంత్ రెడ్డి మోదీ వస్తాడా, బొంగు వస్తాడా, గుడ్డు వస్తుందా అని చెప్పి విమర్శించినప్పుడు ఎందుకు మాట్లాడలే? ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ఒక్కటని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. కాంగ్రెస్ వాడు ప్రెస్ మీట్ పెట్టాడు, కానీ ఇక్కడ బీజేపీ వాడు వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు రేవంత్ రెడ్డిని వెనకేయడానికి. అంటే త్వరలో కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు రాష్ట్రంలో, కాబట్టి ముఖ్యమంత్రి జంప్ అయ్యే పరిస్థితి ఉంది కొంతమంది ఎమ్మెల్యేలతోనని కూడా మాకు సమాచారం ఉంది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు, బీఆర్ఎస్ ఏమో బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పి అంటున్నారు. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు మనం? ఏది ఒకటి ఏది వేరు? మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2 పార్టీలే కదా ఒంటి కాలుపై నించొని యుద్ధం చేసింది. మళ్ళీ కాంగ్రెస్కి బీజేపీకి ఇప్పుడు ఏమో కేంద్రంలో చూస్తే పడదు, ఇక్కడ చూస్తేనేమో గల్లీలో దోస్తులు అన్నట్టు అయిపోయింది. ఢిల్లీలో ఫైట్, గల్లీలో దోస్తులు. ఎక్కడ ఏ సమస్య మీద ఇప్పటి వరకు పోరాడింది బీజేపీ? ఏడ ధర్నా కూర్చొని చెప్పు, ఏ అంశం మీద 6 గ్యారెంటీలు అడిగే చిత్తశుద్ధి బీజేపీకి ఉందా? ఆ 420 హామీలు ఇచ్చి దానిపైన అడిగే ప్రశ్నించే గొంతు బీజేపీకి ఉందా? ఇవాళ ముఖ్యమంత్రి 50 సార్లు ఢిల్లీకి పోతే అలా 30 సార్లు నరేంద్ర మోదీని కలిస్తే ఆయన అనుకున్న వ్యక్తిని ఈరోజు ఆయన సాధించుకొచ్చింది ఏమన్నా ఉంది రాష్ట్రానికంటే నరేంద్ర మోదీతో? అది బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుని నియమించుకోవడమే. అంటే రామచంద్రరావు గారిని నియమించడం మంచిదే అంటారా? అంటే కొంతమంది ఏమో ఆయన డూప్లికేట్ క్యాండిడేట్, ఆయన వల్ల ఎలాంటిది జరగదు, మళ్ళీ మన పని మనం చేసుకోవచ్చు అని చెప్పి కూడా కొంతమంది నాయకులు అంటున్నారు. డూప్లికేట్ నాయకుని తెచ్చిన ఘనతకి రేవంత్ రెడ్డిది. ఆయన 50 సార్లు ఢిల్లీ పోతే 30 సార్లు నరేంద్ర మోదీని కలిసినట్టు దీనిపైనే ఎందుకు రామచంద్రరావు గారి హయాంలో కూడా ఈసారి ఎట్లయినా చెప్పి స్థానిక సంస్థ ఎలక్షన్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా బీజేపీ ఖచ్చితంగా గెలిచిద్దని చెప్పి బీజేపీ నాయకులందరూ కూడా చెప్తున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్కి బీజేపీకి డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. రేపు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఎవరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా నిర్వహించాలని చెప్పి ఆ 2 పార్టీలకి ఫైట్ జరుగుతుంది తప్ప మేము ఎప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ కానివ్వండి, దాని తర్వాత 3 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా అందులో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది. ఇది మేము కాదు, ప్రజల నుంచి మళ్ళీ కేసీఆర్ రావాలనే నినాదం కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తున్నాం. వారు సాధించింది కేవలం రామచంద్రరావు లాంటి ఒక డమ్మి, అది బీజేపీ కూడా అంటుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పక్కన పెడితే ఫస్ట్ బీజేపీ నుంచి వస్తుంది ఒక డమ్మి క్యాండిడేట్ తెచ్చి రోజు రాష్ట్ర అధ్యక్షుడు తెచ్చారంటే దాని వెనుక కృషి కష్టం అంతా కూడా రేవంత్ రెడ్డిదే. ఒక డమ్మి నాయకుడు అని చెప్తే రామచంద్రరావు గారు కూడా అన్నారు, నేను ఒక క్రిమినల్ లాయర్ని, క్రిమినల్ కేసులు పెట్టానని చెప్పి నా సత్తా ఏందో నేను చూపిస్తా అని చెప్పి కూడా అన్నారు ఒక సభలో. మీరు ఏం చెప్తారు దానికి? బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, కేసులకు ఎవడు ఇక్కడ భయపడడు. ఇది వాస్తవమా కాదా?
తెర పైన ఈటల రాజేందర్ పేరు వచ్చినుండే, తెర వెనుక ఎందుకు మారింది? తెర వెనుక ఎందుకు మారింది? ఈటల రాజేందర్కి కదా కేంద్ర మంత్రి ఇవ్వకపోవడానికి ముందుగా హామీ ఇచ్చింది, నిన్ను రాష్ట్ర అధ్యక్షుని చేస్తా అని చెప్పి హామీ ఇచ్చినందుకే కదా ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకుంది. ఇవన్నీ మాకు తెలియని అనుకుంటుర్రా? ఆయన తప్పించి లాస్ట్కి వచ్చేటప్పటికి రామచంద్రరావుని ఆ రోజు అందరు గమనిస్తే కూడా ఒక విషయం, అక్కడ కేంద్రం నుంచి ప్రకటన రాకముందుకే ఇక్కడ హడావిడి మొదలైపోయింది రామచంద్రరావు ఇంట్లో. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి బీజేపీలో ఎలాంటిది జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ ఏం చెప్తే అక్కడ బీజేపీ అలాంటి పరిపాలిస్తుంది. రేవంత్ రెడ్డి ఏం చెప్తే నరేంద్ర మోదీ అలా వినే పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఇలా కాంగ్రెస్తో అనగానే ఇలా రేవంత్ రెడ్డి పైన విమర్శ బీఆర్ఎస్ చేయగానే అక్కడ నుంచి బీజేపీ వస్తాడు, బండి సంజయో కిషన్ రెడ్డి వస్తారు, లేదా ముఖ్యమంత్రిని ఎట్లా అంటారు. మళ్ళీ గతంలో కేసీఆర్ గారిని విమర్శించినప్పుడు ఇదే బండి సంజయ్, ఇదే రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ మేము తొండలు ఇడుస్తాం, లాగులలో గుడ్లు వీక్తాం, పేగులు మెడలు వేసుకుంటాం అన్నప్పుడు అప్పుడెందుకు మాట్లాడలేదు ఇదే బండి సంజయ్? అంటే కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు అప్పుడు. మళ్ళీ మేము అదే బండి సంజయ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. కేసీఆర్ గారి కుటుంబంలో చాలా విమర్శలు వస్తున్నాయి, చాలా వరకు కూడా వాళ్ళల్లో వాళ్ళకే పడట్లేదు అని చెప్పి కూడా అంటున్నారు. రీసెంట్గా చూసుకున్నట్టయితే కవిత గారు తెలంగాణ జాగృతి అనే ఒక నినాదం పెట్టుకొని బీసీలందరికీ న్యాయం చేస్తా, అందరు నాతో ఉండని చెప్పి అని కవిత గారు అంటారు. ఇంతవరకు బీఆర్ఎస్ కండవ కప్పుకుంది కూడా మనం చూడలేదు, అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా. అసలు ఏమైంది, ఎందుకు? జాగృతి అనేది ఇప్పుడేదో కొత్తగా వచ్చింది కాదు, అది ఉద్యమ సమయం నుంచి కూడా వెన్నండుగా ఉన్న ఒక సంస్థ జాగృతి. ఆమె పార్టీకి ఎక్కడ తీర్చిదిద్దలే కదా. జాగృతి అనేది ఒక సంస్థ, ఆమె స్పష్టంగా చెప్పింది ఒక బీఆర్ఎస్కి ఒక వెన్నుముక్కలాగా జాగృతి ఉంటుందని చెప్పి. ఈ మా నాయకుడు కేసీఆర్, దాంట్లో ఎవరికి డౌట్ లేదు. రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఎవరైనా రావాలనుకుంటే అది కేటీఆర్ గారు, దాని హరీష్ రావు గారు కూడా స్పష్టం చేయడం జరిగింది. వాళ్ళు కృష్ణార్జునులాగా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. మనం కురుక్షేత్ర యుద్ధంలో చూసుకున్నా అక్కడ కృష్ణుడు లేకపోయినా యుద్ధం గెలిచేది కాదు పాండవులు, అక్కడ అర్జునుడు లేకపోయినా కూడా యుద్ధం జరిగేది కాదు. సో మా రథసారథిని, మన రథాన్ని నడిపించే వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. రానున్న భవిష్యత్తులో ఎప్పటికన్నా కూడా కేటీఆర్ గారి సారథ్యంలో మేమందరం కూడా నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి మేమందరం కష్టపడతాం. మా నాయకుడిని ఏమనన్నా మేము ఊరుకునేది లేదు, వారి కోసం నిరంతరం పోరాడతాం. మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు ఉన్నారు, తిరిగి వారు ముఖ్యమంత్రి చేయడమే మా ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఏమన్నా ఉంటే దాన్ని ఖచ్చితంగా కేటీఆర్ గారు వెంటనే నడుస్తాం. అది కష్టాలు ఉండని లాభాలు ఉండని ఏదన్నా కానీ కేటీఆర్ గారి నాయకత్వంలోనే ఖచ్చితంగా మేము అందరూ కూడా పయనిస్తాం. అంటే కవిత గారిని పార్టీ నుంచి ఎలిమినేట్ చేయడానికి కేసీఆర్ గారి దగ్గరికి కూడా చర్చ అయితే పోయిందని చెప్పి అంటున్నారు. అది పూర్తిగా రూమర్స్. ఎప్పటివరకు అది ఏమన్నా ఉన్నా అధినాయకత్వం చూసుకుంటుంది. మా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు, అరే ప్రెసిడెంట్గా కేసీఆర్ గారి చేతిలో ఉన్న. ఒకవేళ సస్పెండ్ చేస్తే ఏంటి పరిస్థితి? సస్పెండ్ చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. అలాంటి చర్య ఏం లేదు. అది పార్టీ అధినాయకత్వంలో ఉన్న మ్యాటర్ కదా. వాళ్ళు ఎలా పార్టీకి మనకి ఎలా మేలు చేయకూరుతుంది అనుకుంటే అలా వినియోగించుకుంటారు తప్ప ఇప్పటికైతే భవిష్యత్తుకి ఇప్పుడు కవితక్క కూడా ఎంతసేపు చెప్పినా నా నాయకుడు మా తండ్రి కేసీఆర్ గారు, తిరిగి వారిని ముఖ్యమంత్రిని చేయడమే అందరికీ ఉన్న ఎజెండా తప్ప ఇప్పుడు మా లోపల ఆ కల్లోలాలు ఎలాంటివి కూడా లేవు. కొంతమంది మీడియా ఛానల్ దాన్ని సృష్టిస్తున్నాయి తప్ప మాకు క్లియరెన్స్గా అంతా ఉంది. మా నాయకుడు కేసీఆర్ బలమైన నాయకుడు, ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, గౌరవప్రదంగా మళ్ళీ వారు ముఖ్యమంత్రి అయ్యే వాళ్ళు రిటైర్మెంట్ తీసుకుంటారు తప్ప అప్పటి వరకు కూడా అల్లుపెరగని పోరాటం ఇలాగే కొనసాగుతుందని కూడా మేము తెలియజేస్తాం. అంటే మొన్న రీసెంట్గా ఒక 2 days బ్యాక్ తెలంగాణ జాగృతి వాళ్ళు కూడా శిక్షణా తరగతులు అనేది అయితే ఒకటి చేయడం చూస్తూనే ఉన్నాం. అదే రోజు బీఆర్ఎస్ వాళ్ళు కూడా శిక్షణా తరగతులు కూడా ప్రారంభించారు. అసలు ఎట్లా చూసుకోవచ్చు మరి ఈ రెండు సపరేట్ అవుతున్నాయి? తప్పులేదు కదా, ఖచ్చితంగా నాయకత్వాన్ని బలోపేతం చేస్తున్నాం కదా. అల్టిమేట్గా ఎవరైనా బీఆర్ఎస్కి కదా. ఇప్పుడు జాగృతి అనేది అయితే పార్టీ కాదు కదా, వాళ్ళు ఏం ఎలక్షన్లలో పోటీ చేస్తారు కదా. ఎవరు పెరిగినా అంటే నాయకత్వం అనేది పార్టీకి బలోపేతం అవుతుంది. కింది నుంచి విద్యార్థి నాయకులు ఎవరైనా ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్లో కంటిన్యూ అవుతున్నారు, అదే జాగృతిలో ఉన్న వాళ్ళు జాగృతిలో అవుతున్నారు. అల్టిమేట్గా అందరు ఎజెండా ఒకటే, కేసీఆర్ గారి నాయకత్వంలో సారథ్యంలో వాళ్ళని ముఖ్యమంత్రిని చేయాలి. అందరూ కూడా కాలేజీలకు పోయి ఇప్పుడున్న పిల్లలందరికీ కూడా నాకు తెలిసి బహుశా మన తెలంగాణ రాష్ట్రం ఎలా పుట్టింది అనేది కూడా బహుశా అందరికీ కూడా తినడం లేదు. ఎందుకంటే మేము మొన్న బీఆర్ఎస్ నుంచి కూడా మా గెల్లు శ్రీనివాస్ గారి నేతృత్వంలో కాలేజీలు పరిశీలించినప్పుడు కూడా బంకచర్ల ప్రాజెక్టు పైన అందరికీ వివరిస్తూ కూడా నేను అంది విద్యార్థులకు చెప్పేది ఒకటే, మనం గతంలో ఈ దేశాన్ని మనం పోరాడిన వాళ్ళని మనం చూడలేకపోయినాం, కానీ ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మన కళ్ళెదుటనే ఉండు, అది మన గౌరవనీయులు కేసీఆర్ గారు. వారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. నాకు తెలిసి ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎవరైతే అందరూ కూడా హైదరాబాద్ నగరంలో చదువుకుంటున్నారో ఆ విద్యార్థులు ఎవరైనా ఎక్కడన్నా విలేజ్ల నుంచి వచ్చినా కూడా నేను అందరినీ అదే ప్రశ్నించిన, మీరు పోయి మీ తల్లిదండ్రులను అడగండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలాంటి పరిపాలన ఉండే, మనము
రైతులకు ఏ విధంగా పొందే విధంగా చేసినాం, ఎరువులు ఇచ్చినాం, రైతు బంద్ వేసినాము, అలాగే రైతు వేదికలు కట్టినాం. ప్రతి గింజను కొన్న వ్యక్తి కేసీఆర్ గారు. నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చింది కూడా కేసీఆర్ అని కూడా మన విద్యార్థులందరికీ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడున్న విద్యార్థులకు కూడా అందరికీ కూడా అప్పుడు గతంలో ఎలా ఉండే కాంగ్రెస్ ఉన్నప్పుడు అప్పుడు సమ్మర్ వస్తే ప్రతి దగ్గర కూడా కరెంటు పోయే పరిస్థితి ఉండదు. కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా పెట్టుకున్న పని కూడా కరెంటే. మనం 24 గంటల కరెంటు మన రాష్ట్రానికి ఇవ్వాలి. మనం అప్పుడే కూడా ఐటీలో కూడా ఎదుమగులు అన్నీ కూడా సాధించవచ్చు. మనం అన్నీ కూడా ప్రతిదీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాని నుంచి రిటర్న్ కూడా లాభం వచ్చే విధంగానే చేసినాం. ఈరోజు గచ్చిబౌలి హైటెక్ సిటీ చూస్తే మనం అన్నాడు కాదు, ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్న రజనీకాంత్ గారు కానివ్వండి, అప్పుడే జపాన్ నుంచి వచ్చిన చాలామంది వ్యక్తులు ప్రముఖులు అందరూ కూడా కేటీఆర్ గారిని ప్రమర్శించడం జరిగింది. అంటే మేము నిజంగా ఇది ఇండియాలోనే ఉన్నామా లేకపోతే యుఎస్ యూకే అలాంటి దేశంలో ఉన్నామనే కూడా ఆశ్చర్యపోయే విధంగా కూడా మనం దాన్ని తీర్చిదిద్దాం. ఎందుకంటే ఒక రాష్ట్రం డెవలప్ కావాలంటే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారాలి ముందుగా. అలాగే ఒక వైపు డెవలప్ చేస్తూ కూడా ఇటు సంక్షేమాన్ని కూడా కదా, సంక్షేమంలో కళ్యాణ లక్ష్మి ఇలాంటి పథకం ఎవరు కూడా రచించలేరు కదా. కళ్యాణ లక్ష్మి వల్ల మళ్ళీ దానికి తులం బంగారం ఇస్తాడు. ఇప్పటికీ 7 లక్షల ఆడబిడ్డల పెళ్ళిళ్ళు జరగడం జరిగింది. మళ్ళీ 2 సంవత్సరాల కాలంలో మళ్ళీ ఇంతమందికి బాకీ ఉండి మళ్ళీ దాని మీద మహిళలంతా కూడా నా అక్క చెల్లెలంతా కూడా రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా ప్రశ్నించాలని కూడా నేను ఈ వేదిక నుంచి కోరుకుంటాను. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు సీఎం కావాలని మళ్ళీ ఎందుకు కోరుకుంటున్నారు? అసలు ఏం చేసిండు, ఎట్లా చేసిండు అని అనుకుంటే మీరు ఏం చెప్తారు? గతంలో ఇప్పుడు 10 సంవత్సరాల పాలన చూసి ఇప్పుడున్న యువకులు అందరూ చూడాలి కూడా మళ్ళీ కేసీఆర్ వస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఎండిన భూమి, ఇప్పుడు ఈ 2 సంవత్సరాలుగా మళ్ళీ ఎండిన భూమి మళ్ళీ ఖచ్చితంగా పంటలు మళ్ళీ చిగురిస్తాయి. మళ్ళీ పుట్టిన బిడ్డన్న ముఖంలో వస్తుంది. మళ్ళీ వృద్ధులకి మళ్ళీ తన పెద్ద కొడుకు పింఛన్లు ఇచ్చే రూపంలో మళ్ళీ పుట్టుకొస్తారు. అలాగే ఏవైతే విద్యార్థులు నిరుద్యోగులరో మళ్ళీ ఉద్యోగ కల్పన విధంగా నడిపించే ఒక మిషన్ కేసీఆర్ వస్తాడు బయటికి అని కూడా నేను అందరికీ, ఎందుకంటే కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యే రోజు ఏ రోజైతే ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారో ఇది యావత్ అందరూ కుల మత ప్రాంతాలకు అందరి విధంగా కూడా పండుగలాగా ఉంటుంది అని కూడా ఆ వాతావరణం వారు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండగ కోలాహలం కనిపిస్తుందని కూడా మేమందరూ భావిస్తున్నాం. ప్రతి ఇంట్లో ఆ రోజు దివాళీ, ప్రతి ఇంట్లో అది ఒక రంజాన్, ప్రతి ఇంట్లో అది ఒక క్రిస్మస్ వేడుకల్లాగా జరగబోతుందని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాక్షస పాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మన రాక్షస సంహారానికి రాముడు ఎలా బయలుదేరిండో మా రాముడు కూడా రాక్షస సంహారం చేసి మళ్ళా తెలంగాణ అనే రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళీ సస్యశ్యామలంగా బతికే రోజులు కూడా ముందులో ఉన్నాయని కూడా మేము ఈ నుంచి భరోసా ఇస్తున్నాం రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ప్రజల కోసమే బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ పేగు బంధం ఎప్పటికీ తెలంగాణకి బీఆర్ఎస్ పార్టీకి తెగని బంధం. ఎల్లకాలం ఎవరు ఎక్కడున్నా కూడా అది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల వైపే ఉంటాం. ప్రజల సమస్య కోసం ఢిల్లీతోనైనా కొట్లాడతాం, ఇంకా ఎవరితోనైనా కొట్లాడతామని కూడా మేము ఈ వేదిక నుంచి స్పష్టం చేస్తున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్, బీఆర్ఎస్ పార్టీ మీకు ఏం చేసిందంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఎప్పుడు కూడా ఏది ఆశించలేదు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీనే నమ్ముతున్నారు ఇప్పటికి కూడా? మేము మా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఒక రోల్ మోడల్గా తీసుకొని మేము పోవడం జరుగుతుంది తప్ప పార్టీ భవిష్యత్తులో మా అవసరం ఉందంటే మాకు పదవులు ఇస్తుంది, లేదు ఒక క్రమశిక్షణ కార్యకర్తగా నువ్వు పార్టీకి పనిచేయాలన్నా ఒక్క తూచా తప్పకుండా మా అధిష్టానం ఇచ్చిన పనిని తూచా తప్పకుండా పనిచేయడానికి కూడా ఎల్లకాలం పార్టీ కోసం కమిట్మెంట్ ఉంటాం. మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు బీఆర్ఎస్కి అంత లాయల్గా ఉన్నారంటే మనకి రాష్ట్రాన్ని సాధించారు. ఎందుకంటే ఇదే 1200 మంది బలిదానం తీసుకురంటే అది వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం కాదు, ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం వాళ్ళు పోరాడి వాళ్ళు ఇచ్చిన ప్రాణ త్యాగాలు ఇచ్చారు. మేము కనీసం ఈ 4 కోట్ల ప్రజల కోసం మేము మా గొంతును వినిపించలేమా? ఈ పార్టీ కోసం మేము కష్టపడలేమా? మా నాయకుల కోసం మేము జైల్లోకి పోలేమా? ఈ తెలంగాణ ప్రజల కోసం మేము పోరాడలేమా అని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. మాలో సత్తా ఉంటే మా నాయకత్వం మమ్మల్ని ఖచ్చితంగా ఒక ఉన్నతమైన పొజిషన్లో ఇస్తుంది. ఎందుకంటే ఈరోజు బాల్కా సుమన్ గారు కావచ్చు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అలాగే ఎర్రోల శ్రీనివాస్ కావచ్చు, అలాగే గ్యాదర్ కిషోర్ గారు కావచ్చు, అలాగే కిషోర్ గౌడ్ గారు కావచ్చు, ఇంతమంది కూడా విద్యార్థి విభాగం నుంచి వచ్చి ఈరోజు బీఆర్ఎస్కి రాష్ట్ర నాయకత్వాన్ని పార్టీకి అందించి మళ్ళీ వాళ్ళ హోదాలలో ఉన్నారు. అలాంటి నాయకులు ఒక దళిత బిడ్డ సుమన్ గారిని తీసుకుంటే మనం ఒక పార్లమెంట్ సభ్యుడిని చేసి అలాగే గవర్నమెంట్ ఎమ్మెల్యే చేసి విప్పును కూడా ఇవ్వడం జరిగింది కదా. పార్టీ ఎప్పుడు కూడా బలుగు బరిగిన వర్గాల ప్రజలందరినీ కూడా దగ్గర ఉంచుకుంటుంది. మా దగ్గర సత్తా ఉంటే మొన్న కూడా కేటీఆర్ గారు బీఆర్ఎస్ మీటింగ్లో అదే తెలపడం జరిగింది. రేపటి భవిష్యత్తు మీ నుంచే నాయకులు పుట్టుకొస్తారన్నారు. ఖచ్చితంగా దానికి అనుకూలంగానే మేమంతా కూడా పనిచేస్తున్నాం. ఎప్పటికైనా భవిష్యత్తులో కేసీఆర్ గారు కేటీఆర్ గారు అడుగు జాడల్లో అడుగేస్తాం తప్ప పార్టీకి ఎప్పుడు ఒక కంచు
కోటలాగా ఖచ్చితంగా మేము ఉంటామని కూడా హామీ ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. thank బీఆర్ఎస్ పార్టీ రానున్న కొద్ది రోజుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ చేసిన విఫలాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు అన్నీ కూడా చేసి చూపిస్తారని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకి నవీన్ కుమార్ గారు ఎంత లాయల్గా ఉంటారని చెప్పడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కోసం ఆయన ప్రాణ త్యాగానికైనా కావచ్చు, ఆయన ఎలాంటి పనులైనా కేసీఆర్ గారు కేటీఆర్ అడుగుజాలలో కూడా నడుస్తారని చెప్పడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. టైం 24/7 టీవీ. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.